వల్లభనేని వంశీ అంబటి రాంబాబుతో అన్న మాటలు అని చెప్పి తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేసుకొచ్చాడు. ఆ వీడియోలో ఏమని చెప్పుకొస్తాడంటే వల్లభనేని వంశీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, ఆయన కళ్ళలో కసి ఏమాత్రం తగ్గలేదు, ఆయన ఆరోగ్యపరంగా సూపర్గా ఉన్నాడు, మిలిటరీ మ్యాన్లా ఉన్నాడు. మరి నిన్నకాక మొన్నటి దాకా సచిలా ఉన్నాడు, జైల్లో చంపేస్తారా, చివరి స్టేజ్కి వచ్చేసాడు, రక్తం పడిపోతుంది, ఇంకేం లేదు, ఇంక పొలంలో పెట్టడమే లేట్ అని చెప్పేసి నిన్న మొన్నటి దాకా ఏడుపు. ఇవాళ అంబటి రాంబాబు అంట వల్లభనేని వంశీ అంట సూపర్గా ఉన్నాడంట, హీరోలా ఉన్నాడంట. నారా లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు ఇలా. నారా లోకేష్ గారు రెడీగా ఉండండి, నెక్స్ట్ మీ బరువు కూడా వల్లభనేని వంశీ తగ్గించేస్తాడు, ఇంకా చాలా మాటలు చెప్పుకొచ్చాడు. ఒకసారి వినిపిస్తా వినండి. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు పగబట్టాడు. వంశీ మీద పగ దేనికి పెట్టాడు, మనం ఒక్క విషయాన్ని ఇక్కడ చర్చించుకోవాలి. చెప్పు. వంశీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి, లోకేష్ బాబు గారి తల్లి గారిని దూషించాడు అనేది ప్రధానమైన కక్ష. ఈ దూషించిన విషయం ప్రపంచం అందరూ చూశారు కూడా. ఈ దూషించడానికి రీజన్స్ ఏంటి, లాజిక్ ఏంటి అనే విషయాన్ని నేను కొద్దిగా కనుక్కున్నాను. కారణం ఏంటంటే ఎప్పుడైతే వంశీ తెలుగుదేశాన్ని కాదని వైసీపీలోకి వచ్చి అక్కడ స్నేహం చేస్తున్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ కొన్నటువంటి అభిమానులు కానీ, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ వంశీని, వంశీ గారి సతీమణ్ణి ఇష్టానుసారంగా దూషించారు. అవి చూసినటువంటి వంశీ కొద్దిగా ఉద్రేకమై ఇలాంటి పని చేశాడనేది అభిమానులు చెబుతున్నటువంటి అంశం. ఏమైనా కాస్త సిగ్గనిపించట్లా? ఇప్పటి వరకు వల్లభనేని వంశీ గారి భార్య అని ఆయన అరెస్ట్ అయిన తర్వాత మేము చూడడం తప్పితే అంతకుముందు ఆవిడ ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు. వాస్తవంగా నాకైతే తెలియదు. అసలు ఎప్పుడు ట్రోల్ చేశారు, ఎవరు ట్రోల్ చేశారు? వల్లభనేని వంశీని, వంశీ భార్యని ట్రోల్ చేశారా? చూపించమను, చూపించగలుగుతారా? అంటే ఎవరో అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు వల్లభనేని వంశీతో పాటు ఉన్న ఆవిడ వాళ్ళ భార్య కాదు, ఎవరో సంథింగ్ ఒక పేరు, ఏదో ఒక పేరు ఉండేది. అప్పుడు ఆవిడతో కలిసి వల్లభనేని వంశీ గారు ఒక రీల్ చేశారు, టిక్టాక్లో కొనుక్కుంటే ఒక రీల్ చేశారు. ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది అనేది వాళ్ళకే తెలియాలి, వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే రికార్డ్ చేసుకున్నది వాళ్ళే కదా, వాళ్ళే చెప్పాలి. ఎవరో అభిమానులు చెప్తేనంట ఇక్కడికి వచ్చి నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానులు, పోనీ నీ అభిమానులే అనుకో, తెల్లారు లేకపోతే నారా లోకేష్ గారిని, ఇప్పుడు నువ్వే అనుకో, చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటావు, నారా లోకేష్ గారిని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి చాలా మాటలు మాట్లాడారు, మీరు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు. అలాగని చెప్పేసి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ ఎవరైనా మాట్లాడా? కవర్ చేసుకోవడానికి సిగ్గు అనిపించట్లా? ఖండించావా ఆ రోజున? వల్లభనేని వంశీ మాట్లాడినప్పుడు ఎవడన్నా ఖండించాడా? వైసీపీ నాయకుడు ఒక్కడ ఖండించలా, అది తప్పు అని చెప్పేసి నువ్వు ఒక్కడ ఖండించలా. ఇవాళ వచ్చి 10 మంది ముఖాన్ని తుప్పుకు నుమ్మేసేస్తారని చెప్పేసి అని జనాలందరికీ సానుభూతి లేదంటే వల్లభనేని వంశీ పైన సానుభూతి ఎవరికి లేదు. ఆ విషయాన్ని గ్రహించి ఆ రోజు మాట్లాడడం తప్పే. మరి ఆ రోజు ఏం పీకారు? ఆ రోజు ఒక్కడన్నా ఖండించాడని మాట్లాడినప్పుడు ఖండించకపోగా సాక్షిలో పదే పదే వల్లభనేని వంశీ అన్న మాటల్ని పదే ఆ బిట్ ఏదైతే ఉందో కట్ చేసి మరీ వేసారు కదా, వేసారా లేదా? మరి ఆ రోజు ఏమైపోయిన విలువలు, విశ్వసనీయత వేయకూడదు కదా, ప్రచారం చేయకూడదు కదా. అది అయిపోయిన తర్వాత వల్లభనేని వంశీని సాక్షి స్టూడియోకి పిలిపించి 1 గంటన్నర 2 గంటల ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూని లైవ్ పెట్టి దాదాపు 1 వారం రోజులు లైవ్ స్ట్రీమ్ చేశారండి. దాన్ని కట్ చేయడం వేయడం అలా లూప్లో పెట్టేసి 1 వారం రోజులు రన్ చేశారు ఆ లైవ్ని. చేయలేదా? మరి ఇక్కడికి వచ్చి నువ్వు ఎవరికో ఉపన్యాసాలు చెప్తున్నావు ఇక్కడ. అసలు వల్లభనేని భార్యగా పలానా వ్యక్తి ఇలా ఉంటుంది, ఆవిడ పేరైతే తెలుసు కానీ ఆవిడ ఇలా ఉంటుందని చెప్పేసి ఆవిడ వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఆవిడ బయటకు వచ్చారు కదా, అప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు. చేసింది వల్లభనేని వంశీని భార్య, వాళ్ళ భార్యని కాదు, ఇవి ఎవరో ఆవిడ. వల్లభనేని వంశీతో పాటు ఎవరో ఒక ఆవిడ ఉంది, ఆవిడతో కలిసి వల్లభనేని వంశీ ఒక రీల్ చేశాడు కదా. ఎవరో చేసుకుంటారు, ఏదో మాట్లాడుంటాడో ఏదో చేసి ఉండొచ్చేమో. దానికి నారా లోకేష్ గారికి ఏం సంబంధం అండి? అంటే ఎవరో చేస్తే మీరు బుద్ధులు తిట్టేస్తారా? మేము తిట్టామా? అక్కడ దాకా ఎందుకు? నేను కాక మొన్న అనుకుంటా నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేసావు, తిరిగావు లేదా?
నన్ను ఎలా అంటున్నారో, నన్ను ఎలా ట్రోల్ చేస్తున్నారో, తెలుగుదేశం కార్యకర్తలు నా కుటుంబాన్ని అన్నారని చెప్పేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పెద్ద పెద్ద కేకలు వేసావు. అంటే నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులా, వాళ్ళే మహిళలా, ఇంకెవరు మహిళలు కాదేమో. తప్పే, ఏ విధమైన సందేహము లేదు. ఆ తప్పుని వల్లభనేని వంశీ తెలుసుకున్నాడు, క్షమాపణలు కూడా చెప్పాడు. అయినా కూడా లోకేష్ గారు శబదం ప్రకారం ఏ విధంగా అయినా సరే ఈయన్ని అరెస్ట్ చేయాలని, జైల్లో పెట్టాలనే ప్రయత్నంతోనే అరెస్ట్ చేశారు. 140 రోజుల పాటు జైల్లో పెట్టారు. సరే, నేను నిన్న కలిసినప్పుడు ఆయనతో ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడాను. ఆయన ప్రత్యక్షంగా చూశాను. 30 కిలోలు తగ్గాడు. చిన్న విషయం కాదు ఇది. 30 కిలోలు తగ్గిన నా వ్యక్తిగత అభిప్రాయం ఆరోగ్యంగా ఉన్నాడు, ఫిట్ గా ఉన్నాడు, మిలిటరీ మ్యాన్ లాగా ఉన్నాడు. తగ్గిన ఆయన కళ్ళల్లో మాత్రం కసి తగ్గలేదు. కళ్ళలో చూడడం యదా బతుకుతే, మగవాళ్ళ కళ్ళలోకి చూడడమే, ఆడవాళ్ళ కళ్ళలోకి చూడడమే. ఆ కళ్ళలో కసి గురించి నువ్వు ఒక్కడవే చెప్పాలి. నిన్న కాక మొన్నే కదా చచ్చిపోతాడు, ఇంక అయిపోయింది, లాస్ట్ స్టేజ్లో ఉన్నారని చెప్పేసి అని మీరంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. ఏమని మాట్లాడు మొన్న నువ్వు? వాళ్ళ అభినయని వంశీని జైలు చంపేస్తారా అన్నావా లేదా? అన్నావు కదా. మరి సడన్గా మిలిటరీ మ్యాన్ లాగా ఎలా మారిపోయాడు? ఆయన కళ్ళల్లో ఇప్పుడు నిన్న మొన్నటి దాకా లేని జబ్బు లేదు, అయిపోయింది, దగ్గుతుంటే గుండ్లు గొంతులోకి వచ్చేస్తున్నాయి. అవునా? ఇలాంటి డైలాగులన్నీ కొట్టి ఇవాళ సడన్గా వచ్చేసి 6 ప్యాక్ వచ్చేసింది వాళ్ళ అభినయని వంశీకి. కత్తిలాగా ఉన్నాడా, కళ్ళల్లో కసి కనబడిపోతుందా? చచ్చిపోయే వాళ్ళ బయటకు వచ్చి కసి కనబడిపోతుందా? వాళ్ళకొని చూసి వాళ్ళ అభినయని వంశీ ఎట్టుందా? పైగా వాళ్ళ అభినయని వంశీ అంటే నారా లోకేష్ గారు అందరూ చూసేస్తాడట. ఈ పనుడు చెప్పే మాటలే. లేదంటే అన్యాయంగా అక్రమంగా నన్ను 140 రోజులు ఈ సమాజానికి దూరంగా, కుటుంబానికి దూరంగా జైల్లో నిర్బంధించిన వారి సంగతి తేలుస్తాననేటువంటి భావన ఆయన చూపుల్లో నాకు కనిపించింది. చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి వంశీ. అంతేకాదు, గన్నవరంలో 23 మంది తెలుగుదేశం పార్టీ వారే గెలిచినప్పుడు గెలిచాడంటే వ్యక్తిగతంగా ప్రజాదరణ కలిగినటువంటి. మొన్న ఎందుకు ఓడిపోయాడు సొంట? మన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు? 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు. వాళ్ళ అభినయని వంశీ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవలా, తెలుగుదేశం పార్టీ సింబల్ పైన గెలిచాడు. అవునా? తెలుగుదేశం పార్టీ వల్ల గెలిచాడు. వాళ్ళ అభినయని వంశీ సొంత దీంతో ఏం గెలవలా. మరి అలాంటప్పుడు మొన్న కూడా గెలవాలిగా, 24లో కూడా గెలవాలిగా. ఎందుకు ఓడిపోయాడు? మళ్ళీ సొంత ఇమేజ్ కూడా ఉందట అనే విషయాన్ని ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఒక విషయం, లోకేష్ బాబు కూడా తగ్గాడు. మీకు గుర్తుందా? చాలా లావుగా ఉండేవాడు, ఫ్యాట్గా ఉండేవాడు, చాలా కష్టపడి తగ్గాడు. ఇంకా లావుగా ఉన్నాడు. నిజం చెప్పాలి అంటే ఆ లావును తగ్గించేటటువంటి బాధ్యతని ఖచ్చితంగా వంశీ తీసుకుంటాడని నేను భావిస్తున్నాను. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు మారిన తర్వాత ఇదే మాట ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావు అదే మాట దమ్ముంటే వల్లభనేని వంశీని ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట మాట్లాడమను. నేను మళ్ళీ ఇరగదీసేస్తాను, పొడిచేస్తానని చెప్పేసి ఒక్క మాట మాట్లాడమను. రాజకీయాల్లో వల్లభనేని వంశీ రాజకీయాల్లో కొనసాగితే గొప్ప, కొనసాగుతాడు అనుకోండి, కాదు సందేహం లేదు. కానీ ఈసారి చాలా సంస్కారవంతంగా, చాలా పద్ధతిగా, విధానాల పరంగా, పాలసీల పరంగా మనం ఎంతవరకు విమర్శించాలో అంతవరకే విమర్శిస్తాడు. కానీ నోటి వెంట ఒక్క మాట అంటే బూతు మాట వచ్చినా బొబ్బాస్గా చెక్కినట్టు చెక్కుతారు. అది ఎవడైనా సరే. మేము ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడతాం, వాళ్ళకి సంబంధాలు అంటకట్టేస్తాం, ఇష్టానుసారంగా పేలిపోతాం అంటే చెక్కుతారు. రాజకీయాలు చేయొచ్చు, తప్పేం లేదు. రాజకీయాలు చేయడంలో తప్పులేదు, చేయొచ్చు. కానీ ఇది మేము బరువు తగ్గించేస్తాం చూద్దాంలే 29లో మీరు వచ్చినప్పుడు మాట అర్థమైందా? మీరు ఎలా బెదిరించుకుంటా పోతే ఎవడు మీకు ఓటు కూడా వేయడు. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు బెంగళూరు పారిపోతే కాదు, ఇక్కడికి వచ్చి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళమోనండి. కనీసం ఆ 11 నుంచి ఒక 20 కన్నా వెళ్ళే ప్రయత్నాలు చెయ్యండి. ఆ 11 ఒకటి చేసుకోమాకండి. మేము మళ్ళీ చెప్తున్నాం, మీ తీరుకి, మీ విధానాలకి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకి, మీ కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలకి, మేము ఒత్తే ఎరగదీసేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం అని చేసే వ్యాఖ్యలకి మీకు నెక్స్ట్ టైం ఎవడు ఓటు కూడా చేయడు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూనే వెళ్తుంది కదా, ఏది కూడా వదలలేదు కదమ్మా. మరి ఇంకెక్కడ వ్యతిరేకత? ఇప్పుడు పెన్షన్ 4000 చేస్తున్నారు, రాగానే పెంచారు, ఇస్తున్నారు కదా. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆ పథకం అమల్లో పెట్టారు. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు, ఇచ్చారు.
రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కూడా ప్రారంభమవుద్ది. మరి ఇంకేమున్నాయి? ఒకటొకటి ఇచ్చిన హామీలన్నీ కూడా చేసుకుంటూ పోతున్నారు కదా. అలాగే అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుంది. పోలవరం కూడా, ఈ రెండు కంప్లీట్ అయిపోతాయి. పోలవరం కంప్లీట్ అయిపోయి అమరావతి కంప్లీట్ అయిపోయిందంటే మీ బతుకు బస్ స్టాండే కదా. అక్కడ దాకా అవసరం లేదండి. మీరు 29లో ఇప్పుడు మాట్లాడినట్టే ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్తే మీరు ఆ టైం వచ్చేసరికి మీ పార్టీ ఉంటే గొప్ప, జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే గొప్ప.